ఇవాళ మనం క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలీట్ ఎపిసోడ్ లెవెల్ 9 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో లేట్ చేయకుండా ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. ఇక ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం చూసుకున్నట్టయితే వీళ్ళంతా గొడవ పడుతూ ఉంటారు. ఎందుకంటే నిన్న జరిగిన ఇన్సిడెంట్ వల్ల. అందుకే వీళ్ళు బాయ్స్ కి కొంచెం దూరంగా ఉందామని అనుకుంటున్నారు. వీళ్ళ టెంట్స్ ని వేరుగా చేసి, అంటే వీళ్ళ టెంట్స్ ని వేరే చోట ఫిక్స్ చేద్దామని అనుకుంటున్నారు. కానీ ఈ విషయానికి అబ్బాయిలు అగ్రీ చేయరు. ఎందుకంటే టెంట్ ని ఫిక్స్ చేయాలంటే ఇప్పుడు వీళ్ళు చాలా కష్టపడాలి, ఇంకా చాలా టైం వేస్ట్ అవుతుంది. అందుకే మేము ఈ పని చేయమని చెప్తూ ఉంటారు. దీనిపై కారీజావా అంటుంది, మాకు మీ హెల్ప్ ఏమీ అక్కర్లేదు, ఇదంతా యోసుకి ఒక్కడే చేస్తాడు. ఇక ఇదంతా విని సుజునే అంటుంది, టెన్స్ ని వేరే చోట ఫిక్స్ చేయడంలో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, కానీ యోసుకే కూడా ఒక అబ్బాయే, మనం ఇతరులైనా నమ్మగలం. అందుకే నేను చెప్తున్నా, ఈ పనికి ఆయన కోజీ ఒక్కడైతేనే సెట్ అవుతాడు. ఇక దీని తర్వాత ఆయన కోజీ యోసుకే కలిసి టెన్స్ ని వేరే చోట ఫిక్స్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు యోసుకే ఆయన కోజీతో అంటాడు, ఆయన కోజీ నాకు తెలిసి సుజునేకి నీ మీద చాలా నమ్మకం ఉన్నట్టుంది, ఇంకా తనని సెలెక్ట్ చేసి నీకు కాంప్లిమెంట్ కూడా ఇచ్చింది. ఇంకా కారీజావా కూడా సుజునే చెప్పిన దానికి వెంటనే అగ్రీ చేసింది. ఇది విని ఆయన కోజీ అంటాడు, అవునా. ఇక దీని తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఈ టెన్స్ ని అయితే వేరు చేస్తారు. ఇక ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడికి ఈ బుక్ అయితే వస్తుంది. ఇప్పుడు ఈ బుక్ ఆయన కోజీతో అంటుంది, ఆయన కోజీ నాకు తెలిసి సెక్షన్ డి లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, ఇంకా ఇదంతా ఎవరు చేస్తారనేది నాకు తెలీదు, ఇంకా అందరికీ నా మీదే అనుమానంగా ఉంది, ఇంకా నాకు తెలిసి నువ్వు కూడా నా గురించి ఇదే ఆలోచిస్తున్నట్టున్నావు. దీనిపై ఆయన కోజీ అంటాడు, అలాంటిదేమీ లేదు, ఇంకా నీ మీద నాకు నమ్మకం ఉంది. ఇక ఇది విని ఈ బుక్ బ్లెస్ చేస్తూ ఉంటుంది. ఇక ఇదంతా అయిపోయిన తర్వాత ఆయన కోజీ ఈ బుక్ ని ఫస్ట్ టైం కలిసిన ప్లేస్ కి అయితే వెళ్తాడు. ఇంకా తను అక్కడ చుట్టుపక్కల దేన్నో వెతుకుతూ ఉంటాడు, దాని గురించి మనకు తెలీదు. ఇక ఇదంతా అయిపోయిన తర్వాత ఆయన కోజీ ఈవినింగ్ ఒంటరిగా కూర్చొని ఉంటాడు. ఇక ఇప్పుడే ఇక్కడికి సుజునే వస్తుంది. సుజునే అంటుంది, ఇదంతా చేశాక నీకు ఎలా అనిపిస్తుంది? దీనిపై ఆయన కోజీ అంటాడు, నువ్వు అసలు నా పేరు పిలుచుండకపోతే నేను అసలు ఈ పని చేసేవాడినే కాదు. ఇది విని సుజునే అంటుంది, అదేంటంటే నాకు యోసుకి మీద అసలు నమ్మకం లేదు. ఇక ఇది విని ఆయన కోజీ అంటాడు, అందరూ ఒకే విధంగా ఉండరు. దీనిపై సుజునే అంటుంది, నిజమే, కానీ బయటకు అందరూ ఒక విధంగా కనిపిస్తారు, ఇంకా లోపల ఇంకొక విధంగా ఉంటారు. ఇప్పుడు ఆయన కోజీ సుజునే దగ్గరికి వెళ్ళి అంటాడు, ఈ టెస్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి నీ హెల్త్ అసలు బాగాలేదు తెలుసా. ఇంకా తను వెళ్ళి తన టెంపరేచర్ అయితే చెక్ చేస్తాడు. ఇప్పుడు ఆయన కోజీ అంటాడు, నీ హెల్త్ బాగాలేదన్న సంగతి నువ్వు ఎవరికి చెప్పట్లేదేంటి? మన క్లాస్ పాయింట్స్ మైనస్ అవుతాయని ఆలోచిస్తున్నావా? దీనిపై సుజునే అంటుంది, 4 రోజులు ఎలాగో గడిచిపోయాయి, ఇంకా మిగిలింది 2 రోజులే కదా, ఇంకా కేవలం 2 రోజులే ఉన్నాయి. ఇక దీని తెల్లారి 5th డే అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ వెదర్ అంతగా బాగాలేదు, వర్షం వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఈకి ఆయన కోజీ ఇంకా సుజునేని చూస్తాం. ఇప్పుడు ఈకి అంటాడు, వర్షం వచ్చే ముందే నేను తినడానికి ఏదైనా వెతుకుతాను. ఇంకా వీళ్ళ ముగ్గురు వెనకాల యామహూచి ఇంకా కుషిదా ఉంటుంది. ఇప్పుడు కుషిదా యామహూచితో అంటుంది, అదేంటో సుజునే ఇంకా ఆయన కోజీ ఎప్పుడు కలిసే ఉంటారు. దీనిపై యామహూచి అంటాడు, అవును, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఇప్పుడు ఆయన కోజీ సుజునేతో అంటాడు, నువ్వు నీ కీ కార్డ్ ని జాగ్రత్తగానే చూసుకుంటున్నావా? దీనిపై సుజునే అంటుంది, నేను దాన్ని జాగ్రత్తగానే చూసుకుంటున్నాను, ఇంకా నేను ఆ కీ కార్డ్ ని యాక్సెస్ చేస్తున్నప్పుడు అందరూ నా చుట్టూ ఉండడం వల్ల ఎటువంటి ప్రాబ్లం రావట్లేదు, ఇంకా మిగతా క్లాస్ వాళ్ళు అసలు తెలుసుకోలేరు నేనే లీడర్ అని. ఇప్పుడు ఆయన కోజీ సుజునేని తన కార్డ్ అయితే అడుగుతాడు. దీనిపై సుజునే అంటుంది, ఈ కార్డుని నేను నీకు అందరి ముందు చూపెట్టాలా? దీనిపై ఆయన కోజీ అంటాడు, నేను ఎందుకు చూడాలని అనుకుంటున్నానంటే ఇంతకుముందు నేను సాకురా కలిసి సెక్షన్ ఏ ఉండే స్పాట్ కి వెళ్ళాం, ఇంకా నేను కూడా అప్పుడు వాళ్ళ దగ్గర ఇలాంటి కార్డ్నే చూశాను, అందుకే నేను తెలుసుకుందాం అనుకుంటున్నాను ఈ కార్డ్స్ అన్ని ఒకే విధంగా ఉంటాయా లేకపోతే వేరుగా ఉంటాయని. ఇక ఇదంతా విని సుజునే వెంటనే ఆయన కోజీకి కార్డ్ ని చూపించి మళ్ళీ వెనక్కి తీసుకుంటుంది. ఇంకా తనంటుంది, నాకు తెలిసి స్కూల్ వాళ్ళు అందరికి వేరే వేరే కార్డ్స్ ని ఇచ్చారనుకుంటా. ఇక ఇదంతా అయిపోయిన తర్వాత యామహూచి ఇంకా మిగతా వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు. ఇప్పుడు యామహూచి ఆయన కోజీ ఇంకా సుజునేతో అంటాడు, ఏంటి మీరిద్దరి మధ్య బాగా కలిసి ఉంటున్నారు? ఇంకా తను వచ్చి సుజునే నెత్తిన అయితే మట్టిని వేస్తాడు. ఇంకా యామహూచి ఇలా చేస్తుంటే కుషిదా ఇంకా ఈ బుక్ కి కూడా చూస్తుంది. కుషిదా అంటుంది, అసలు నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు? దీనిపై యామహూచి అంటాడు, నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు? తన్ని కాపాడడానికి తన బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా. ఇప్పుడు ఇక్కడ మనం చూసిరాగానే సుజునే యామహూచిని విసిరి కొడుతుంది. ఇప్పుడు కుషిదా సుజునేనైతే స్నానం చేయమని చెప్తుంది. సరే, ఇక ఇదంతా అయిపోయిన తర్వాత మనం క్యాంప్ ఫైర్ దగ్గర ఆయన కోజీని చూస్తాం. ఇక ఇప్పుడే ఆయన కోజీ దగ్గరికి సుజునే వస్తుంది. ఇప్పుడు సుజునే అంటుంది, నువ్వు నాతోటి వాక్ వస్తావా? నీతోటి నేను కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. ఇక దీని తర్వాత వీళ్ళిద్దరు కలిసి వాక్ అయితే వెళ్తారు. ఇప్పుడు సుజునే అంటుంది, నా కార్ నాకు కనిపించట్లేదు, ఇంకా నాకు తెలిసి దాన్ని ఎవరో తీసుకున్నట్టున్నారు. దీనిపై ఆయన కోజీ అంటాడు, ఫస్ట్ అయితే నువ్వు ఈ విషయాన్ని ఎవరికి చెప్పకు. ఇప్పుడు సుజునే అంటుంది, నాకు ఇద్దరి మీద అనుమానంగా ఉంది, ఒకటి కారుయిజావా, ఇంకొకటి ఈ బుగ్గి. దీనిపై ఆయన కోజీ అంటాడు, నాకు తెలిసి కారుయిజావా ఇదంతా చేసుండదు. దీనిపై సుజునే అంటుంది, అలాగైతే నాకు తెలిసి ఇదంతా ఈ బుక్కి చేసుంటుంది. దీనిపై ఆయన కోజీ అంటాడు, మనం ఈ బుక్కిని మంచి టైం చూసి
పట్టుకుందాం. కానీ ఇబుకి ఇక్కడి నుంచి పారిపోతే మనకు చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఇక దీని తర్వాత మనం టెంట్ దగ్గరికి వెళ్లి చూస్తే ఇక్కడ వీళ్ళ మాన్యువల్ కాలిపోతూ ఉంటుంది. ఇంకా ఇక్కడే మనం ఇబుకిని చూస్తాం. ఇంకా మిగతా వాళ్ళంతా ఈ మంటని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇక అదంతా ఆర్పేసిన తర్వాత మళ్ళీ వీళ్ళంతా కలిసి గొడవ పడుతూ ఉంటారు. ఇక్కడ కారిజావా అంటుంది, నాకు తెలిసి ఇదంతా ఎవరో కావాలనే చేస్తున్నారని అనుకుంటున్నా. ఇంకా ఇక్కడ బాయ్స్ అంతా మీరు మమ్మల్ని ఎందుకు అనుమానిస్తున్నారని గొడవ పడుతూ ఉంటారు. ఇక ఇదంతా చూసి ఆయన కొంచెం యోసుకి తోటి అంటాడు, యోసుకి నువ్వు ఏదో ఒకటి చేసి గొడవను ఆపేయి. ఇక ఇదంతా చూసి యోసుకి ఏదో ఒకటి చేసి వీళ్ళ గొడవనైతే ఆపేస్తాడు. ఇక దీని తర్వాత మనం మళ్ళీ అదే వైట్ రూమ్ ని చూస్తాం. ఇంతకు ముందు చూసిన వైట్ రూమ్. ఇక్కడ అందరూ ఎగ్జామ్ రాస్తూ ఉంటారు. ఇక మనం చూసగానే ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ తగ్గుతూ ఉంటారు. ఒక్కడే స్టూడెంట్ మిగులుతాడు. ఇక ప్రెసెంట్ లో మనం చూసుకుంటే సుజునే అడవిలో పరిగెత్తుతూ ఉంటుంది ఇబుకి వెనకాల. అంటే ఇబుకి వీళ్ళు గొడవ పడే టైం ని చూసి అక్కడి నుంచి పారిపోయింది. ఇక వీళ్ళిద్దరూ ఇలాగే కొంచెం పరిగెత్తిన తర్వాత ఒక ప్లేస్ లోనైతే ఆగిపోతారు. ఇప్పుడు ఇబుకి అంటుంది, నీకు కనిపించట్లేదు, నువ్వు చాలా లేట్ చేసావని. ఇప్పుడు సుజునే అంటుంది ఇంతకు ముందు కారిజావాది ఇంకా మాన్యువల్ ని కాలపెట్టింది నువ్వే కదా. దీనిపై ఇబుకి అంటుంది, నీ దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉందా? ఇప్పుడు సుజునే అంటుంది, కారిజావాతో నువ్వు అలా చేసావో లేదో అనేది నాకు తెలీదు. ఇంకా ఈ విషయాలన్నీ పక్కకు పెడితే నువ్వు ఇంతకుముందు నా దగ్గర నుంచి ఏదైతే తీసుకున్నావో అది నాకు తిరిగి ఇచ్చేయి. ఇది విని ఇబుకి అంటుంది, నువ్వు దేని గురించి అంటున్నావు, నాకేం అర్థం అవ్వట్లేదు. ఇంకా ఇక్కడ మనం చూస్తే సుజునే సరిగా నిలబడలేకపోతూ ఉంటుంది. ఎందుకంటే తన హెల్త్ బాగాలేదు కదా. సర్లేక ఇప్పుడు సుజునే అంటుంది, నేను నిన్ను ఆఖరిసారిగా అడుగుతున్నాను, నీ దగ్గర ఏదైతే ఉందో అది నాకు తిరిగిచ్చేయి. దీనిపై ఇబుకి అంటుంది, నీకు ఇష్టం వచ్చింది చేసుకో. ఇంకా ఇబుకి తన బ్యాగ్ నైతే కింద పడేస్తుంది. ఇప్పుడు సుజునే ఆ బ్యాగ్ దగ్గరికి వెళ్లేలోపే ఇబుకి తన మీదకైతే అటాక్ చేస్తుంది. ఇప్పుడు సుజునే అంటుంది, నువ్వు ఇలా వైలెన్స్ చేయడం వల్ల గేమ్ లో నుంచి బయటికి వెళ్తావు తెలుసా. ఇది విని ఇబుకి అంటుంది, అవునా. ఇక ఇలాగే ఇబుకి మళ్ళీ సుజునే మీదకైతే అటాక్ చేస్తుంది. ఇంకా ఇంకో వైపు ఏమో సుజునే అటాక్స్ అన్నిటి నుంచి తప్పించుకుంటూ ఉంటుంది. ఇంకా తన మనసులో అనుకుంటుంది, ఇప్పుడు నేను ఏదో ఒకటి చేయకపోతే సెక్షన్ డి వాళ్ళు చాలా వెనకపడిపోతారు. ఇప్పుడు ఇలాగే సుజునే చాలాసేపు ఆలోచించిన తర్వాత ఇబుకిని మళ్ళీ అడుగుతుంది. సుజునే అంటుంది, నువ్వే కదా నా కార్డ్ ని తీసావు. ఇది విని ఇబుకి అయితే అసలు రిప్లై అయ్యదు. తను మళ్ళీ సుజునే మీదకైతే అటాక్ చేస్తుంది. ఇక ఇలాగే వీళ్ళిద్దరూ కొంచెం ఫైట్ చేసిన తర్వాత సుజునే అక్కడే కింద పడిపోతుంది. ఇప్పుడు ఇబుకి అంటుంది, ఇప్పుడు నేను నీకు ఒక క్లారిటీ ఇస్తా. ఇక నువ్వు ఏదైతే కార్డ్ ని వెతుకుతున్నావో అది నా దగ్గరనే ఉంది. ఆ కార్డ్ ని నేనే తీసాను. ఇక ఇదంతా విని సుజునే మళ్ళీ లేస్తుంది. ఇప్పుడు ఇబుకి అంటుంది, ఇది నేనే చేశానని నీ దగ్గర ఏ ప్రూఫ్ ఉంది. దీనిపై సుజునే అంటుంది, నాకు నా కార్డ్ ఒక్కసారి దొరికితే చాలు, దాని మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ వల్ల నేను ఈజీగా కనిపెట్టగలను. ఇక వీళ్ళిద్దరూ ఇలాగే ఫైట్ చేస్తూ సుజునే కూడా ఈ బుక్కిని కొడుతుంది. ఇక దీనివల్ల ఈ బుక్కి గట్టిగానే తగులుతుంది. కానీ తను మళ్ళీ సుజునే మీదకైతే అటాక్ చేస్తుంది. ఇక వీళ్ళిద్దరి మధ్యలో ఇలాగే ఫైట్ జరిగిన తర్వాత సుజునేనైతే అక్కడే కింద పడిపోతుంది. ఇక ఇదంతా అయిపోయిన తర్వాతకి ఇక్కడికి ఒక అతనైతే వస్తాడు. ఇప్పుడు ఈ బుక్ అతనితో అంటుంది, నీకు ఏదైతే కావాలో నేను దాన్ని తీసుకొచ్చాను. సరే, ఇక ఈ సీజన్ కి సంబంధించిన లాస్ట్ ఎపిసోడ్ అయితే మిగిలింది. ఇక నేను ఆ ఎపిసోడ్ ని రేపన్నా ఎల్లుండన్నా అప్లోడ్ అయితే చేస్తాను. సో ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ కూడా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.